దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దిన యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. మన దేవుడు మరణమును జయించి సజీవుడై చెప్పినట్లుగానే మూడవ దినమున ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేసిన అటువంటి కార్యములను ఆ దినములలో మనుషులైన వారు మర్చిపోవచ్చేమో, కానీ ఈనాటి కాల సమయంలో మనం గుర్తుపెట్టుకుంటున్నాము. అందుకే బైబిల్లో ఉంది, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యులు. అంటే ఇప్పుడు మనందరం ఎలా పిలువబడుతున్నామంట? ధన్యులముగా పిలువబడుతున్నాం. గత శుక్రవారం మనం నేర్చుకున్నాం, యేసు ప్రభువారు ఏ విధమైన శ్రమలు అనుభవించి బాధలు అనుభవించి ఆయన జీవితం ఎలాగ కొనసాగిందో ఆ మాటలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఆ మరణము అంతటితో ఆయన అయిపోలేదు, కానీ మరణించిన తర్వాత పాతాళ లోకమునికి వెళ్ళి ఆయన అపవాదంతో చెప్తున్న మాట ఏంటిదంటే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణాన్ని జయించాడు యేసు ప్రభువారు. అప్పటి వరకు లోక అధికారములన్నీ కూడా అపవాది చేతిలో ఉన్నది. అందుకనే కదా యేసు ప్రభువారు నాకు ఎత్తైన స్థలమును తీసుకుని వెళ్ళి సర్వలోకాన్ని ఆయనకి చూపిస్తుంది. అంటే అధికారం ఎవరి దగ్గర ఉన్నట్లు? ఇప్పుడు అపవాది చేతిలో ఉన్నది. ఒకవేళ ఈయన చేతుల అధికారం అంటే ఈయన చూస్తాడు కంటే నేత్రాలు కలిగిన వాడేక, సృష్టికర్త అయిన దేవుడేక. కానీ ఎప్పుడైతే మానవధారిగా వచ్చాడో అప్పటికి అపవాదికి సమస్త అధికారాలు ఉన్నాయి. కాబట్టి నాకు మొక్కమంటది, లేకపోతే రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటది, లేకపోతే పైనుంచి దూకమంటది. ఇవన్నీ కూడా ఆర్డర్లన్నీ వేస్తుందంటే ఈ అధికారాలన్నీ కూడా అప్పటికి ఎవరి వశంలో ఉన్నాయండి? అపవాది వశంలో ఉన్నాయి. అందుకనే దాని యొక్క అధికార తాళాలు తీసుకోవడానికి, దాని దగ్గర ఉన్న అధికారం లాక్కోవడానికి యేసు ప్రభువారు భూమి క్రింద ఉన్న పాతాళ లోకమునికి వెళ్ళి అపవాదిని జయించి ఎదిరించి మరణాన్ని ఓడించి దాని వశంలో ఉన్న అనేకమైన పరిశుద్ధుల ఆత్మలను యేసు బయటకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అందు నిమిత్తమై యేసు పునరుద్ధానుడయ్యాడని మనం లేఖనాల్లో చదువుతున్నాం. ఈ పగటి కాల సమయంలో మనందరం కూడా ఇక్కడ కూడి ఉండటానికి కారణం ఏంటంటారు? అబ్బే అదేంటి అట్ట మర్చిపోతారేంటమ్మా? దేనికి కారణము? ఎందుకు కూడి ఉన్న మందిరంలో? ఇది ఏమి దినమో? నా బట్టలన్నా చూసి చెప్పండి, తెల్ల బట్టలు వేసుకురాలేదు ఈరోజు. ఏమిది? ఏం రోజు ఇది? అబ్బో ఆయనేమో చనిపోయి బతికితే మీరేమో కట్టగా ఉండట్టున్నారు. తిరిగి లేచిన ఇప్పుడు మనందరం కూడా ఎలా ఉన్నాం? బ్రతికే ఉన్నామా? మరి మాట్లాడరే. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని సర్వలోకము కూడా తెలియపరుస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి దినమును జరుపుకుంటుంటే మనం ఎంతో నీరసంగా తెల్లారే మనం బతికినట్టు మాట్లాడుతున్నాం కదా. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన పునరుద్ధానుడైన యేసు. బైబిల్ లేఖనంలో రాయబడుతూ ఉన్నది కదా. ఆ సమయంలో ఆయన వైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ ఉన్నారు. కాళ్ళు విరగొట్టారు, కానీ ఈయన ఎముకలలో ఏది కూడా విరగొట్టబడలేదంట. ఆయన ఎందుకే సమాధిలో పెట్టినా సరే సజీవుడే తిరిగి రావటానికి కారణము ఈ బైబిల్ లేఖనంలో తెలియపరుస్తున్నట్లుగానే యేసు తన మరణాన్ని జయించాడు. చాలామంది అనుకోవచ్చు, ఏమండి చనిపోయిన వ్యక్తి ఎలాగ లేస్తాడండి? వ్యక్తి కాదు ఆయన, యేసు ప్రభువారు. మనిషి అయితే లేచేవాడు కాదేమో, లేకపోతే ఒక సామాన్యమైన మానవుడైతే మరణాన్ని జయించి తిరిగి లేచేవాడు కాదేమో. ఆకాశమందున్న తండ్రి ఉన్నాడు, భూలోకంలో కుమారుడైన యేసు ప్రభువారు ఉన్నారు. ఎప్పుడైతే ఈయన ఆత్మను తండ్రికి అప్పచెప్పాడో మరలా అదే ఆత్మను అతనిలోకి పంపించినప్పుడు, యేసులోకి పంపించినప్పుడు మరలా తిరిగి పునరుద్ధానుడై లేచి ఉన్నాడంట. అటువంటి దినముని ఈ రోజున మనందరం ఆరాధించడానికి ఆయన మందిరావరణంలో సమావేశమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మాటలు మనము చదివితే కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభువారికి సమాధిలో ఎప్పుడైతే ఈ అరిమితై యోసేపు ఆయనను వస్త్రంతో చుట్టి జాగ్రత్తగా ఎవరిని పెట్టని ఒక సమాధిలో పెట్టి ఒక రాతిని పొర్లించి దానికి అడ్డముగా రాతిని ఉంచారంట.
ఈ ఉంచిన తర్వాత కొంతమంది స్త్రీలను వారందరూ సుగంధ ద్రవ్యములు తీసుకుని వారందరూ బయలుదేరి యేసు దేహానికి పుయ్యాలి అంటే ఆ బాడీ పాడైపోకుండా ఉండటానికని వారు ప్రయత్నం చేస్తూ ఇవన్నీ కూడా తీసుకుని వెళుతూ ఉన్నారు. ఇక అప్పటి నుంచి శతాధిపతులకు, నాయకులకు, అధిపతులకు, అధికారులకు నిద్రాహారాలు మానివేశారండి. ఆయన బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు కదా, ఏమని? నేను చనిపోయినను మరల 3వ దినమున తిరిగి లేస్తానన్నాడు కదా. వీరైతే చంపడానికి చంపేశారు, అయిపోయింది, వీరి పని అయిపోయింది కదా. అప్పటి నుంచి వీరిలో కలవరము, నిజంగా ఆయన చెప్పినట్లు మరలా తిరిగి లేస్తాడేమో, మరణాన్ని జయించి తిరిగి వస్తాడేమో అన్ని మాటలు వారందరినీ కూడా భయపెడతా ఉన్నది. ఆ మాటను జ్ఞాపకం తెచ్చుకుందాము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 63, 64 వచనం. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం వచ్చి ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదైపోతుందేమో. వీరికి భయం అండి. ప్రాణమైతే తీశారు కానీ ప్రాణం పోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తున్నారంట, అరే ఆయన 3వ దినం లేస్తానన్నాడు, సజీవుడే వస్తానన్నాడు కదా, మరి ఇప్పుడు ఆ సమాధిని భద్రం చేయాలి, కావలి వారిని ఉంచాలి, దాన్ని కాపలా కాయాలని ఈ మాటలు వారు చెప్తా ఉన్నప్పుడు వెంటనే అక్కడున్న అధికారి అంటున్నాడు కదా, ఎంతమంది కావాలి వారు కావాలో వారందరూ తీసుకుని వెళ్ళి సమాధి దగ్గర భద్రము చేయండి, కాపలా కాయండి అన్నారు. ఆ సమాధి రాతిని అక్కడ పెట్టి దాన్ని భద్రముగా చేస్తూ ఎవరు కూడా అక్కడ రాకోకుండా, ఎవరు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు కూడా సమాధి దగ్గరికి సమీపించకోకుండా కొంతమందిని కావలి వారి నుంచి దానిని భద్రముగా కాస్తూ ఉన్నారంట. వీరి భయం ఏంటిదంటే 3వ దినం లేస్తానన్నారు కదా, ఈ శిష్యులు ఏమన్నా శవాన్ని ఎత్తుకి వెళ్ళిపోయి ఇదిగో యేసుప్రభు వారు లేచాడు, ఆకాశమునికి వెళ్ళిపోయాడు, ఆరోహణమైపోయారు అని అంటారేమోనని వీళ్ళందరూ కూడా భయపడి ఏం చేస్తారంటే, ఆయన చెప్పిన మాట మనకి జ్ఞాపకం ఉండదు కదా, ఈ 3వ దినం వరకు కూడా సమాధిని జాగ్రత్తగా మనం కావలి కాయాలని ఆ బయట కావలి వారిని సైనికులందరినీ కూడా పెట్టి ఎవరు కూడా అటు దగ్గరికి రానికుండా లోపలికి ప్రవేశించకుండా అలాగ జాగ్రత్తగా ఉంచారంట. వీరి సుగంధ ద్రవ్యాలు పొయ్యాలని వెళ్ళినా లోపలికి వెళ్ళటానికి వారి అవకాశం లేదు. అక్కడ బయట అలాగే కూర్చున్నారు. ఎందుకంటే ఎవరైనా వచ్చి కొద్దిగా బండను పక్కకు సరిపితే మేము లోపలికి వెళ్ళి మా ధర్మం ప్రకారం, ఆచార ప్రకారంగా ఈ సుగంధ ద్రవ్యాలని పొయ్యవచ్చు అని ఇక్కడ మగ్ధలేని మరియయు, వేరొక మరియయు, యోసేయ అని వారు కొంతమంది స్త్రీలందరూ బయట కూర్చుని ఉండగా వారందరూ కూడా లోపలికి వెళ్ళలేని స్థితి. ఎందుకంటే ఈ బండ దగ్గర కొంతమంది కావలి వారిని ఉంచారంట. కారణం ఏంటిదంటే ఆయన మళ్ళీ లేచి ఎవడు వస్తాడేమో, ఆయనను మళ్ళీ మాయం చేస్తారేమో అని వీరందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ శిష్యులకు అంత ధైర్యం ఉంటే యేసు శ్రమ పడుతున్నప్పుడు ఎందుకు పారిపోతారండి? శిష్యులందరూ భయపడిపోయి వారందరూ ఒక చోట ఇంటిలో చేరి భయముతో వారు జీవిస్తున్నప్పుడు శిష్యులు వచ్చి యేసుని ఎత్తుకెళ్ళిపోతారేమో అని చెప్పారు, భయపడుతున్నారు. అలా ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళైతే శిలువ మీద నుంచి దింపడానికి కొంతమంది శిష్యులైనా రావాలి కదా. అటువంటి సమయంలో యోసేపుతో పాటు సహాయం చేయడానికి నికోదేము ఇద్దరు కలిసి బయలుదేరి వచ్చి ఆ యేసు దేహాన్ని దించి లోపల పెట్టడానికి వచ్చారు. మరి శిష్యులందరూ ఏమైపోయారండి? భయపడిపోయారు. ఈ భయపడుతున్న వారి మీద వీరు వేస్తున్న నింద ఏంటిదంటే, ఏ అర్ధరాత్రి వచ్చి యేసు దేహాన్ని ఎత్తుకు వెళ్ళిపోయి యేసు తిరిగి లేచాడని చెప్తారేమో అని చెప్పి వీరందరూ కలవరపడుతుండగా వారు ఆ సైనికులందరినీ ఆ సమాధి చుట్టూ కూడా భద్రతగా ఉంచారంట. ఇలాగ వారందరూ కూడా కావలి కాస్తా ఉన్నారు. ఆ సమాధి చుట్టూ వీరు కావలి కాసిన ఒకవేళ దేహాన్ని ఎత్తుకు వెళ్ళిపోయారని వీరు ఈ మాటలు చెప్పినా సరే, యేసు ఎన్ని దినములు సంచరించాడంట అక్కడ వీధుల్లో ప్రజల మధ్యన? 40 దినములు సంచరించాడండి. ప్రజలకి కనబడ్డాడు. మళ్ళీ కనబడకపోయినా మళ్ళీ గొడవే. యేసు ప్రభువారు నిజంగా ఎత్తుకెళ్ళిపోయారు, ఎత్తుకెళ్ళిపోతే మరి కనబడాలిగా మనుషులకి.
ఆయన లేచిన వాడైతే శిష్యులకైనా కనబడాలి కదా, ఆయన లేచిన వాడైతే ఒకరికి ఇద్దరికైనా కనబడాలి కదా. ఆయన ఎక్కడ లేచాడని చెప్పి మళ్ళీ ఇదొక పుకారు పుట్టిస్తారని యేసు ప్రభువారు ముందుగానే జ్ఞానవంతుడై గ్రహించి వివేచించి 40 దినములు అదంతా కూడా సంచరించాడు. ఆ 40 దినములు అనేక ప్రాంతాలు అనేక అద్భుతాలు కూడా చేశాడంట. అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయటం కుదరనందువల్ల కొన్ని కార్యాలు మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎందుకంటే వీరు కావలి వారిని పెట్టారు, దానికి ఒక ముద్ర వేసేశారు, ఎవరు కూడా రాకూడదని చెప్పారు. ఆ ముద్రను తీయాలంటే అధికారులై ఉండాలి, లేకపోతే వారు ప్రధాన యాజకులై ఉండాలి. అటువంటి వారు మాత్రమే ఆ ముద్రను తీయగలరు. మరి దాన్ని ముద్రను తీయకోకుండానే యేసు ఎలా బయటికి వచ్చాడు? సైనికులందరూ కూడా కావలి కాస్తూ జాగ్రత్తగా వారు చూస్తూ ఉన్నారు. 3 దినముల వరకు కూడా ఎంతమంది ఉంటే అంతమందిని వారందరూ కూడా పంపించి ఉన్నారు. అటువంటి సమయంలో ఇలాగా వారందరూ కూడా చూస్తూ ఉండగా 3వ దినం అయిపోతూ ఉన్నది. తెల్లవారుజామున ప్రారంభించబడుతూ ఉండగా యేసు సమాధిలో నుంచి విజయుడై బయటికి వచ్చాడు. హల్లెలూయా! సమాధిని జయించి బయటికి వచ్చాడు. ఆయన వస్తూ ఉండగానే ఆ ఎదురుగుండా రాయి అంతా కూడా తొలగిపోతూ ఉన్నది. మహాభూకంపం కలిగినది. సైనికులందరూ కూడా అదిరిపోయి భయపడి పారిపోతున్నారు. ఎందుకంటే కావలి కాద్దామని వచ్చారు. ఎవరికి కావలి గాయటానికి వచ్చారు? ఆయన సామాన్యమైన మనుషుడా? నీలాగా నాలాగా నరరూపుడై ఉన్నాడా? ఆయనకి కావలి కాయటానికి వచ్చారంట. ఆయనే మీకు కావలి కాయాలి, ఆయనకి మీరు కాపలా గాయటం ఏంటి? ఏదో వింత పనులు చేద్దామని సైనికులు వచ్చి కాపలా కాయటానికి వచ్చారంట. ఆయన చనిపోయినప్పుడే సమాధులు తెరబడి అనేక మంది లేచి పరిశుద్ధుల దేహాలతో అంతా తిరుగుతూ ఉన్నారు. భూకంపం కలిగినది, అవన్నీ కూడా జరిగినాయి. అప్పుడు వారందరూ అనుకున్నారు, నిజమేర ఈయన దేవుడే, ఈయన దేవుని కుమారుడే. మనం గమనించలేకపోయామని ఆ మాటలు పలికారు. రెండోసారి కాపలా కాద్దామని సైనికులు పెడితే ఆ బండలు అక్కడ నిలబడలేదు, సైనికులు నిలబడలేదు. భూకంపం కలిగినది, భూమి అదురుతా ఉన్నది. అవన్నీ కూడా కదిలించబడుతున్నప్పుడు వారందరూ భయపడి గబగబా పారిపోయి ఎక్కడ వారందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మోర్చలు పడిపోతున్నట్లుగా వాళ్ళు ఏమి నోటి మాటలేక అలా ఉండిపోయారు. యేసు పరిశుద్ధుడై మహిమదేహంతో సమాధిలో నుంచి బయటికి వచ్చాడు. ఆయనలాగా మరణాన్ని జయించిన పునరుద్ధానుడైన వ్యక్తి ఈ భూలోకంలో ఎవ్వరు లేరు, ఉండరు కూడా. సాక్ష్యాధారాలతో కూడా ఈ దినము కూడా ఉన్నాయి. ఆ యెరూషలేములోను అలాగే గొల్గొతా కొండ మీదను యేసును పెట్టిన దేహము, ఆ కొండ గృహంలోని సమాధుల దగ్గరను ఈ రోజు వరకు ఆధారాలని చాలామంది వెళ్ళి చూసొస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు అక్కడ లోపల సమాధిలో లేడు. ఆయన చెప్పినట్లుగానే మరణమును జయించి తిరిగి లేచిన వీరుడు. హల్లెలూయా! అటువంటి యేసు ఈ విధంగా మరణాన్ని జయించి బయటికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మరలా ఈ కొంతమంది స్త్రీలు ఈ సుగంధ ద్రవ్యాలు పట్టుకుని మరలా పోతున్నారంట. వారు అనుకుంటున్నారు, అదిగో చూడు బండ మన కోసం ఎవరో తొలగించారు, బండ పక్కకి నెట్టబడి ఉంది, మనం వెళ్ళిపోదాం పదాన్ని వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు అలాగా లోపలికి వెళుతూ ఉండండి, యేసు కనబడతలేదు, వస్త్రాలు మాత్రమే ఉన్నాయి, తల దగ్గర కాళ్ళ దగ్గర 2 దేవదూతలు నిలిచి ఉన్నారు. వీరు లోపలికి వచ్చి ఆ మరియ కంగారు పడుతుంది, యేసు ఏమైపోయాడు, యేసు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆ 2 దేవదూతలు నిలిచి ఉండగా అలాగే దుఃఖముతో ఏడుస్తూ అలాగ నిలబడిపోయినది. ఆయన ఇక్కడ లేదు, చెప్పినట్లుగానే మీకంటే ముందుగా గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! ఆయన లేచి ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయనను వెంబడించండి. ఆయన చెప్పినట్లుగానే సజీవుడే లేచి ఉన్నాడు. అప్పటికి శిష్యులు మర్చిపోయి ఉంటారండి ఆయన లేచి ఉన్నాడని. ఆయన సజీవుడు ఉన్నాడని వారు గుర్తుపట్టలేదేమో. గుర్తుపట్టి ఉంటే 3వ దినమున వారు సిద్ధపడి సమాధి దగ్గర కాకపోతే దూరంగా ఉండ నిలిచి చూడాలి కదా అండి. ఇప్పుడు ఏదన్నా ప్రయోగిస్తున్నారంటే, ఇప్పుడు చంద్రమండలానికి ఏదైనా రాకెట్ ప్రయోగిస్తున్నారనుకోండి, అందరూ కూడా టీవీలకు అతుకుపోయి చూస్తూ ఉంటారు జాగ్రత్తగా, అది వెళ్తుందో లేకపోతే పేలిపోయిందా అని. అది వెళుతున్నంతసేపు ఉదయాన్నే వారు చీకటితో వేకుజామున లేచి అనేక మంది శాస్త్రవేత్తలందరూ కూర్చొని అలా చూస్తూ ఉంటుంది వెళ్ళిపోతున్నప్పుడు. ఇప్పుడు యేసు ప్రభువారు సమాధిని గెలిచి తిరిగి వస్తున్నాడంటే శిష్యులైన వారు ఏం చేయాలి? పొద్దున్నే
లేచి సిద్ధపడి, ఇది 3వ దినమును మనతో చెప్పాడురా యేసు ప్రభువారు, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3వ దినం లేస్తానన్నాడు. మరి 3వ దినం అవుతుంది, ఆయన లేస్తాడే, పదండి మనందరం సమాధి దగ్గర కావలి కాస్తూ మనం ఎదురు చూద్దాం కొంత దూరాన అని ఉండాలి కదా. వారు మర్చిపోయారండి. ఆ మాటను మర్చిపోయి వారు భయపడుతూ ఇళ్లలోనూ వారు ఒక చోట కూడుకొని భయంతో ఉంటున్నారు. ఎవరైనా ఏమైనా చేస్తారేమో, యేసు వాళ్ళే మాకు కూడా ఏమైనా మరణం వస్తుందేమో భయపడిపోయారు. ఈ సైనికులందరూ కూడా ఈ సంఘటన చూసి వారందరూ ఈ సమాచారాన్ని మోసుకుంటే ఎక్కడికి వచ్చారంటే అధికారుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వచ్చి, అయ్యా మేమందరం కావలి కాస్తుంటే ఉండట్టుండి ఒక్కసారి తెల్లవారుజామున ఒక ప్రకృతి వైపరీత్యాలు జరిగినట్లుగా భూకంపం వచ్చేసింది. బండలన్నీ దొర్లిపోతూ ఉన్నాయి. మనం అడ్డంగా పెట్టి ముద్ర వేసిన బండ కూడా పక్కకు వెళ్ళిపోయింది. ఆయన లేచి వెళ్ళటం మేము చూసాము అని మాట్లాడుతుంటే వారు చెప్తున్న మాట ఏంటిదంటే, అక్కడ ఉన్నది 12వ వచనంలో, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకి ఏమి ఇచ్చారంట, చాలా ద్రవ్యం లంచం ఇచ్చారు. లంచం ఇస్తే ఈరోజు అవ్వని పనే ఉంది, జరగని పనే ఉంది. ఒక మనిషి ప్రాణం తీయగలదు, ఒక మనిషి ప్రాణం పోయగలదు. ఏదైనా సరే లంచం ఉంటే ఏ పనిలో అవుతాయి. వీరంట సైనికులతో కూడి చాలా ధనం ఇచ్చారంట, డబ్బులు ఇచ్చారంట. ఇవన్నీ ఇచ్చి వారు చెప్పే మాట ఏంటిదంటే, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడా. నేను 15వ వచనం ఉన్నది, అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించు నేటి వరకు కూడా ఏమైందంట, ప్రసిద్ధమైనదంట. డబ్బులు తీసుకున్నారు. వారు ఏం చెప్తున్నారంటే, మేము నిద్రపోతూ ఉండగా సైనికులు అన్నవారు ఏం చేయాలి, కావలి కాయాలి కదా. వారు ఈ మాట ఏంటిదంటే వారి మీద నిందేసుకున్నారు. ఎందుకంటే అధికారులు, అధిపతులు ఎవరు బలెవరండి, వాళ్ళ కింద ఉంటారు సరే, అటువంటి వారు మాత్రం ఇరుక్కుంటారు. మేము నిద్రపోతుండగా ఆయన ఎత్తుకుపోయారని మీరు చెప్పుకోండి, ఇదిగో ధనం మీ ఇష్టం, మీరు ఏదైనా అల్లుకోండి అంటే వారు కథలుగా అల్లేస్తున్నారండి. కానీ మంచి అంతగా తొందరగా స్ప్రెడ్ అవ్వదు. కానీ చెడు మాత్రము ఊర్లు కాదు, ఊరు పొలిమేర్లు కూడా దాటి వెళ్ళిపోద్దంట. మేము నిద్రపోతూ ఉండగా శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని మీరందరి పుకారు పుట్టించండి, కొంత ధనము కొంత ద్రవ్యము తీసుకున్నారంట. ఆ దినములలోని లంచానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో చూసారా. నిజాన్ని త్రిప్పివేశారు. నీతిని అవినీతిగా మార్చగలరు, మంచిని చెడ్డగా మార్చగలరు, నిజాన్ని అబద్ధంగా మార్చగలరు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగినది ఏంటిదే అంటే డబ్బు. దానికి మాత్రమే ఉన్నది, ఇంకెవరికి లేదండి అధికారం. ఇక వీరు బయటికి వెళ్ళిపోయి చెప్పే మాట ఏంటంటే, అబ్బాయి మేము రాత్రి నిద్రపోతున్న గాఢ నిద్రలో ఉండగా శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారయ్యా, తీసుకువెళ్ళిపోయారు. ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయి వారు ఎక్కడ పెట్టారో ఏం చేశారో తెలియదని ఈ మాటలన్నీ కూడా వారు ప్రకటిస్తూ ఉంటుంటే యూదుల కంట నేటి వరకు ఆ మాట ఏమైపోయినదంట, బలంగా నాటబడింది. మంచి అయితే ఎందుకు నాటబడింది, కానీ చెడైతే ఊరిని బలంగా నాటబడింది. ఎప్పటి వరకు అంటే మరలా ఇక దేవుని రాకడ వరకు కూడా అలాగ బలంగా నాటబడుతుందంట. వారు నేటి వరకు కూడా యేసుప్రభువు వారు తిరిగి లేచాడు, యేసుప్రభువు వారు వచ్చారు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా మేఘారుడే రెండో మారు రాబోతున్నారు నమ్మరండి యూదులు. యూదులున్న ప్రాంతాల్లో నడివీధులను బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తుంటే ఊరుకోరు, సువార్త చేస్తుంటే ఊరుకోరు. ఏదైనా నీ వరకు 4 గోడల మధ్యన సువార్త చెప్పి దేవుని మాటలు ప్రకటించు, కానీ బహిరంగంగా వచ్చి ఇదిగో మెస్సయ్య వచ్చాడంటే మొహం మీద పెట్టి కొడతారు వాళ్ళు. ఎందుకంటే ఇదిగో ఈడు చేసిన పనే, లంచం ఇచ్చి నిజాన్ని మార్చేశాడు కండి, ఇంకేమి నమ్ముతారు? మళ్ళీ వారు నమ్మాలంటే అదంతా ఒక పెద్ద చరిత్ర, దేవుని రాకడలో నమ్ముతారు. ఈ మోషేను లేకపోతే ఏలియాని ఇద్దరు కూడా వారు మరణం అందుకోకుండానే ఈ మోషే దేహమేమో దేవదూత ఎత్తుకుపోయింది, ఏలియానేమో చూస్తూ ఉండగానే అగ్నిరథాలు ఆయన ఎత్తుకుపోయినాయి. వీళ్ళిద్దరు తర్వాత వస్తారంటే మళ్ళా వచ్చి యూదుల మధ్యన యెరూషలేము ప్రాంతాలు వీధులు సువార్త చేస్తూ ఉంటాయా. యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది నిజమే, ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన తర్వాత పాపుల చేతికి అప్పగించబడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు.
మీరేమో మెస్సయ్య రాలేదని, చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేవలేదని మీరందరూ బలంగా నమ్ముతున్నారు. అలా నమ్మమాకండయ్యా. ఆయన వచ్చాడని చెప్పి నడివీధుల్లో సువార్తను ప్రకటిస్తుంటే ఇద్దరిని కూడా నడివీధుల్లో చంపేస్తారండి, ప్రాణం తీసేసేస్తారు. వారిద్దరూ చనిపోతారు. ఆ తర్వాత వారిలోకి దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగి వచ్చిందో వారిద్దరు ఆరోహణమైపోతున్నప్పుడు అప్పుడు చూస్తారంట, నిజమేరా యేసు ప్రభువారు వచ్చాడు, ఈ భూమి మీదకి రావటం జరిగినది. ఎందుకంటే ఇద్దరు ప్రవక్తలు వచ్చి దేవుని మాటలు ప్రకటిస్తూ ప్రాణాలు పోతే ఆకాశం నుంచి వారి మీదకి ఒక దేవుని ఆత్మ వంటిది వచ్చి వారి దేహాల్లోకి ఎప్పుడైతే మరలా తిరిగి జీవింపచేయబడ్డాయో వారిద్దరు లేచి వెళ్ళిపోతున్నారంటే యేసు వచ్చాడు అనుకుంటా. ఆయన వచ్చి లేచి మరలా సజీవుడే తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు. మనము నమ్మలేకపోతున్నాం. ఇద్దరు ప్రవక్తలు లేచి వెళ్ళిపోయారంటే యేసు వచ్చిన మాట కూడా నిజమే. అప్పుడు నమ్ముతారంట. చేతులు కాలిన తర్వాత, ఆకులు కాలిన తర్వాత ఏందని ఎదరు కూర్చుని అంత అయిపోయిన తర్వాత ఇంకేం ఉపయోగం అండి? యూదులో నేటి వరకు వారు నమ్మరు. మెస్సయ్య వచ్చాడయ్యా, ప్రాణం పెట్టాడు, సిలువలో యాగమైపోయాడు అని చెప్పినట్లుగా 3వ దినం లేచారంటే ఎక్కడా లేచింది? అప్పుడు శిష్యుల దేహాన్ని ఎత్తుకుపోయారంటగా. మాకు తెలీదా? మా గ్రంథాల్లో అనేక చోట్ల మాకు రాయబడి ఉన్నది, మాకు బోధించింది కూడా అదే. ఆయన లేవలేదు అని ఇదే మాట వారు నమ్ముతూ బ్రతుకుతున్నారు. కానీ నిజాన్ని వారు నమ్మలేకపోతున్నారండి. కారణం ఏంటిదంటే డబ్బు ఎంత పనిచేసిందంటే, డబ్బు ఒక మనిషిని కట్టగలదు, పడేయగలదు, పాడు చేయగలదు, జీవింప చేయగలదు, ప్రాణం తీయగలదు. ఏదైనా చేయగలిగిన శక్తి ధనమునకు మాత్రమే ఉన్నదంట. దానికి మించిన ఇక దేనికి కూడా అంత అధికారం లోకంలో ఎవరు ఇవ్వరు, అంత ప్రాధాన్యత గౌరవం కూడా ఇవ్వరు. ఈ విధంగా యేసు ప్రభు వారికి మరణాన్ని వారు మరో రకంగా చిత్రీకరించి ఆయన లేవలేదని చెప్తా ఉన్నారు. కొంతమంది స్త్రీలు చూశారు, ఖాళీ సమాధి కనబడింది. వీరు వెంటనే బయలుదేరి కొంతమంది స్త్రీలు వెళ్ళిపోయి శిష్యులు చెప్తున్నారు, అయ్యా ఆయన లేచాడంటే వారందరూ కూడా నమ్మలేకపోతున్నారంట. ఆయన లేచారంటే వారు విశ్వాసం లేదు. ఎన్ని సంవత్సరాలు తిరిగారండి ఆయనతో పాటు? ఎన్ని సంవత్సరాలు వారితో ఆయనతో పాటు ప్రయాణం చేశారు? ఎన్ని సంవత్సరాలు ఆయన పెట్టిన రొట్టెలు చేపలు తిని వారి జీవిత తృప్తి పొంది ఉన్నారు? ఎన్ని మార్లు వారు ధ్వనిలో యేసుతో కలిసి ప్రయాణం చేశారు అని చెప్తున్న మాటలన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు విన్నారు? కొద్దిగా నమ్మకం ఉండద్దు, విశ్వాసం ఉండాలి కదా. ఆయన చెప్పిన మాటలు నిలిచి ఉంటాయి కదా. భూమి ఆకాశం గతించిన ఆయన చెప్పిన మాటలు ఎన్నడూ కూడా గతించవని ఆలోచించాలి కదా. ఆయనతోనే ఆఖరి దినములోనే చెప్తున్నాడు కదా యేసు ప్రభువారు, నేను మరలా తిరిగి 3వ దినం లేస్తానన్న మాటలు కూడా మర్చిపోయి చూసొచ్చిన మాటలు చెప్తుంటే ఆయన నమ్మట్లేదండి. వారు ఎలాగ నమ్మట్లేదు, ఎవరెవరు నమ్మట్లేదు చదువుదా. మార్కు రాసిన సువార్తలో అక్కడ వివరంగా రాయబడుతుంది. మార్కు రాస్తూ ఉన్నాడు, పదహారవ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 7-8 వచనంలో రాయబడుతుంది. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులకు పేతురుతోనూ ఆయనతో వారు చెప్పమన్నారు. వారు బయటికి వచ్చి విస్మయం అంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఎవ్వరు కూడా ఏమి చెప్పలేదు, భయపడిపోయారండి. యేసు లేచిన సమాచారం చెప్పరా బాబు అంటే భయపడిపోయారు. ఇక వారు ఏం చెప్పలేకపోతున్నారు. ఎందుకు? వారు నమ్మితే ఈ నిజం బయటకు వస్తుందండి, నమ్మకపోతే నిజం బయటకు వస్తుందా? వారు నమ్మలేదు. అది అలాగే అయిపోతే మరలా తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు ఎదుట కనబడినప్పుడు 11వ వచనం ఉన్నది, ఆమె వెళ్ళి ఈ సంగతి వారికి తెలియజేసాను కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు ఏం చేయలేకపోయారంట, నమ్మలేకపోయారు. యేసు ప్రభువు లేచాడయ్యా అంటే నమ్మలేదు. వారి జీవితంలో నమ్మిక లేదు. ఇంకా 12వ వచనం ఉన్నది, ఆ తర్వాత వారిలో ఇద్దరు పల్లెటూరికి నడిచి పోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమయ్యను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు కానీ వారు కూడా ఏం చేయలేకపోయారట, ఎవ్వరు చూసినా నమ్మట్లేదండి. చనిపోయిన వ్యక్తి లేచొస్తే ఈరోజు మనం కూడా నమ్మలేం.
ఈ అర్ధరాత్రులు దబ్బి దబ్బి తలు బాగుతూ ఉండగా కిటికీలో నుంచి ఎక్కడ చూసామనుకో తెలిసిన మాకు వాడికి అంతే అయిపోయింది. గర్రని కళ్ళు తిరిగి పడిపోవటానికి బతికేది లేదు, ఏమి లేదు. అయ్యగారి నెంబరు ఈ మధ్యకాలంలో మళ్ళీ బతికిచ్చాను. ఎట్టగొట్ట ఆ నెంబర్ చాలామంది సేవకులు అడుగుతున్నారు, అయ్యా ఆ నెంబర్ కొంచెం మరలా రీఛార్జ్ చేసి దాన్ని ఎట్టొకటి తీసుకోమంటే విజయవాడ వెళ్ళి ఎంతో అది ఆ సిమ్ తీసుకుని మరలా తీసుకుని వచ్చాను. మా వాళ్ళందరికీ, మా బంధువులందరికీ ఆయన ఒక గొంతుకులో మాట్లాడి ఫోన్ చేశా. చాలామంది నమ్మేశారు. ఆ తర్వాత ఒకరికి ఫోన్ చేశా, పిరికోళ్ళని మనకి తెలీదు. ఫోన్ చేశా, వాళ్ళు కొంచెం చుట్టాలు అవుతారు. మా నాన్న పిలిచినట్టే పేరుతో పిలిచా. ఎవరు అన్నారు. మా నాన్న లోకంలో ఉన్నప్పుడు గిరి అని పిలిచాను. నేను గిరి అని అంటే ఆమె సోఫాలో పడిపోయిందంట. వాళ్ళ పిల్లలు వచ్చి నీళ్ళు కొట్టి అమ్మాలే అంటే ఏమైందంటే ఏం చెప్పట్లా. ఆ తర్వాత మా అమ్మగారు ఫోన్ చేసి ఏమి లేదులే ఆడే మాట్లాడిందంటే ఏమైంది అట్ట చేశాడాడు. ఎట్టా చనిపోయిన వ్యక్తి ఎట్టా లేచి వస్తాడండి? మనకి కొద్దిగా జ్ఞానం ఉండద్దండి. చనిపోయిన వ్యక్తి లేచి రావడానికి ఆయన దేవుడా దేవత? అంటే మీకు ఎవరిని పాటల పుస్తకాలు వెనకాల కూడా అయ్యగారి నెంబర్ వేసాం. ఇక అది కూడా పనిచేస్తుంది. ఎవరైనా చాలామంది పాతకాల వాళ్ళు అందరూ దానికి ఫోన్లు చేస్తుంటే ఫోన్ కలవట్లేదని తెలిసింది. ఇలా వీళ్ళు కూడా అదే చేస్తున్నారట. యేసుప్రభు వారు లేచాడయ్యా, కనిపించాడు, మాకు ఎదురు చూస్తున్నాడంటే మీరు నమ్మమంటున్నారు. స్త్రీలు వెళ్ళి చూసి వచ్చిన వారు చెప్తున్నారా? నమ్మట్లేదండి. పల్లెటూరులో ఇద్దరేమో బిడ్డలు నడుచుకుంటూ వెళుతుంటే వారు కూడా చెప్తున్నారు, అయ్యా మేము యేసుని చూసామంటుంటే వారు కూడా నమ్మట్లేదంట. ఎవరికి కూడా నమ్మకం కుదరట్లా. యేసు వచ్చాడయ్యా మన కొరకి, మరలా తిరిగి లేచాడు, ఆయన గలిలయ ప్రాంతంలో సంచరిస్తున్నాడు, మేము చూసి వచ్చాము, అది నిజమంటుంటే వారెవ్వరు కూడా నమ్మలేకపోతున్నారు. ఆ తర్వాత పేతురు ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటే సమాధి దగ్గరికి వెళ్ళాడు. పేతురు కంటే ముందు ఒక ఆయన పరిగెత్తేసాడు, లోపలికి వెళ్ళి అక్కడ దాకి వెళ్ళి తొంగి చూశాడంటే ఏం కనపడలేదు. బయటికి వచ్చాడు. పేతురు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా చూశాడు. అక్కడ విడవబడిన వస్త్రాలు, దేవదూతలు కనపడుతున్నారు. బయటికి వచ్చి ఆయన చెప్తున్నాడు, నిజంగా యేసు తాను చెప్పినట్లుగానే మృతులలో లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. వారు నమ్ముతూ విశ్వసిస్తున్నారు. అప్పుడు వారి జీవితాలకి నమ్మకం అప్పుడు ప్రారంభించబడింది. అప్పుడు వరకు వారి జీవితంలో అనుకోవచ్చు యేసు ఎక్కడ లేచాడు, యేసు సజీవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి వారందరూ ఆలోచన చేస్తూ ఉండండి. యేసు వారందరినీ ధైర్యపరిచి వారి మధ్యన నిలబడి అనేక విధములుగా దేవుడు వారితో మాట్లాడినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. ఇక మనం చదివితే యేసు ఎవరెవరికి కనబడ్డాడు అనే మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. చదువుదాం. లోకా రాసిన సువార్తకు వచ్చినట్లయితే అక్కడ రాయబడుతుంది 24వ అధ్యాయములో. లోకా రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 33వ వచనం వరకు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అవన్నీ కూడా చాలా వచనాలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఉండగా ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ ఇదే సంభాషణ చేసుకుంటున్నారు. ఆయన నీతిమంతుడై అయినా ఎలా చంపాలనిపించింది, ఎలా ప్రాణం తీసేశారు వాళ్ళు, ఆయన ఏ తప్పు చేశాడు, ఏ ద్రోహం చేయలేదు కదా అని మాట్లాడుకుంటుంటే యేసు మహిమ శరీరంతో వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడంట. మహిమ శరీరంతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఉండవచ్చు, ఒక క్షణంలో మళ్ళీ కంసానపల్లిలో కూడా ఉండొచ్చు. మహిమ శరీరంతో ఉంటే అటువంటి రూపాంతరం చెందిన యేసు ప్రభువు వారితో వెళుతుంటే వీరే గమనించలేదంట. ఏంటయ్యా మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ, ఈ సంగతులన్నీ కూడా నీకొక్కడికే తెలీదా ఏంటి? అనేక ప్రాంతవాసులందరికీ ఈ సంగతులు తెలుసుగా. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఈ మాటలన్నీ కూడా చెప్తూ ఉంటుంటే ఇక్కడ పాపులైన ప్రజలు కొంతమంది అధికారులు కలిసి ఆయనకి మరణశిక్ష విధించారు. ఏంటి ఇది కూడా తెలీదా అని ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇలాగ మాట్లాడుతూ ఉండగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ యేసు నడుచుకుంటా వారిద్దరితో కలిసి వెళుతూ ఉండగా వారు వెళ్ళవలసిన గ్రామం వచ్చేసింది. వారు అంటున్నారు, అయ్యా చీకటి పడిపోయింది, ఈ రాత్రి ఇక్కడే ఉండండి. యేసు అంటున్నాడు కానీ నేను వెళ్ళిపోతానంటున్నా. అయినా ఉండమని బలవంతం చేస్తే యేసు ప్రభువారు ఆ సమయంలో వాళ్ళతో కూర్చుని భోజనం చేయడానికి కూర్చుని ఒక రొట్టెను విరిచి వారి నోటికి అందించగా వారి నేత్రాలు తెరవబడ్డాయి. వెంటనే అదృశ్యమైపోయాడు. వారు అప్పుడు అంటున్నారు, అయ్యో యేసు ప్రభువారేరా మనతో నడిచింది, ఆయన పొందిన శ్రమ మరలా ఆయనకే మనం చెప్పామంట,
ఆయన పొందిన బాధలు ఏంటో మనమే ఆయనకి వివరించి చెప్పామంట. మన నేత్రాలు ఎందుకు తెరుచుకోలేకపోయాం, మన హృదయంలో ఎందుకు మండలేదు అని వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఈ మాటలు చెప్తా ఉంటే శిష్యులు కూడా లోపల మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా నిజముగా ప్రభువు లేచనని మాట్లాడుతుంటే వీరిద్దరు కూడా లవనయ్య ప్రభువు లేచాడని చెప్తున్నారు. 35వ వచనం, త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తామికి ఎలాగ తెలియబడినో అదంతా కూడా తెలియజేసిరి. హల్లెలూయా. పోయిన గుడ్ ఫ్రైడే రోజు అండి, ఎక్కడ కాదులే కానీ వాక్యం చెప్తుంటే ఒక 2 కాళ్ళు బారుగా దాపి ఎక్కడ నిద్రపోతుంది. ఏందమ్మా ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చచ్చిపోతున్నావు అట్టా పడుకుంటావా? ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఎవరు జోలు ఎందుకులే, ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు చనిపోయారు 2021లో. నేను అట్టాగే కూర్చొని హాల్లో పడి నిద్రపోయానా? అది ఎవరు చనిపోయిన రోజు. అదేంటి మరి నీకు ఎట్ట వస్తుంది నిద్ర? ఆ పక్కన అమ్మకు లేపండి అంటే వాళ్ళు లేపాడని నేను ఇడి తిరిగాను. ఏంటి అంటుంది, అయ్యగారు లేపన్నారు. ఆయనేం లేపన్నారు, ఇడి తిరిగాడు అంట. 2 కాళ్ళు భారీగా దాపి అక్కడ అంటే పిల్లర్లు ఉంటాయి లేని కనసాని పళ్ళు, ఆ పిల్లర్కి అడ్డంగా పడుకుని నాలుగు బయట పెట్టి ఏ నువ్వు చచ్చిపోయావా యేసుప్రభు వారు చచ్చిపోయారు అన్నట్టు ఉందంటే అట్టాగే చూస్తామండి. లేపండి ఇటు తిరిగితే ఇంకో ఆమె నిద్రపోతుంది కుర్చీలో పడి. ఒకడేమో బయటికి వెళ్తా మా చేతి గుద్దేసి వెళ్ళిపోయాడు. ఏంటి అంటుందాము. అయ్యగారు చెప్తున్నారు వాక్యం, పల్లెటూరులో భలే వంటికి ఇట్లాంటి సంఘటనలు. ఏడిదది యేసుప్రభు వారు చనిపోయిన రోజులు నా శ్రమను, నా బాధను, నా వేదను మీరు జ్ఞాపకం తెచ్చుకోమంటే తలకే పక్కబడి నిద్రపోతావా? ఇది పునరుద్ధాన దినము కదా, ఇంకా మేలుకోకుండాలంట. మనం ఆ స్థితిలో ఉండకూడదు. ఏ స్థితిలో? ప్రాణం పోయిన వారి స్థితిలో ఉండకూడదు. మనం దేవుడు పునరుద్ధానుడై మనల్ని బ్రతికించడానికి ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఇద్దరు వ్యక్తులు చూసి అయ్యో మనం గమనించలేకపోయామే, మన హృదయాలు మన జీవితాలు ఎందుకు మండలేదు అని వారిలో వారు బాధపడుతున్నారు. ఎందుకంటే యేసు వారితో పాటు కలిసి నడుస్తూ వారిద్దరితో పాటు ఎమ్మాయి అనే గ్రామం వరకు దేవుడు వారిద్దరితో పాటు నడిచి ప్రయాణం చేసి వెళుతున్నారంట. ఆ తర్వాత యేసు ఎక్కడెవరెవరు కనపడతాడో ఇంకా చూద్దాం. ఎందుకంటే యేసుకు రాలేదనో లేకపోతే కనబడలేదనో ఈ భూలోకంలో అనేక మాటలు తిరుగుతావని, అనేక నోట పలుకుతావని మన మాటలన్నీ కూడా చదువుదాం. యోహాను సువార్తకు వచ్చేద్దాం. అక్కడికి వచ్చినట్లయితే 20వ అధ్యాయంలో కనబడుతుంది. 19వ వచనం నుంచి 25వ వచనం వరకు. ఆ సమయంలో ఆదివారము అందరూ కూడా ఏం చేస్తున్నారంటే శిష్యులందరూ భయపడిపోయి వారు కూడి ఉన్న తలుపులన్నీ మూసుకుని ఏమైపోతుందో ఏమో జరుగుతుందని భయపడుతుంటండి. యేసు వారి మధ్యకి వచ్చి ఆయన అంటున్నాడు కదా, మీకు సమాధానము కలుగునుగాక. అబ్బో ఏం ఆమేనన్నారు. మనందరం ఎవరిని వెంబడిస్తున్నాం ఇప్పుడు? సజీవుడైన యేసుని. మరి ఎట్ట చెప్పాలి ఆమేనని? అంతే అంతే అట్టగా చెప్పండి. వారి మధ్య కానీ నిలిచి ఉండి సమాధానము కలుగునుగాక అని చెప్పగా చదువుతుండే వాళ్ళు ఇప్పుడు అంట వారందరూ కూడా చూసి సంతోషించారంట. వారు అప్పటి వరకు బాధల్లోనో దుఃఖంలో వేదల్లో ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభువారు అప్పటి వరకు వారితో పాటు కలిసి తిరిగిన ఆయన కదా. ఇక ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అప్పటి వరకు యేసు ప్రభువారు ఉన్నాడని వారు అతిశయించి ఎంత విధముగా గంభీరంగా తిరిగారండి. ఒక్కసారి ఆయన లేకపోయేసరికి వీళ్ళందరికీ ఏమవుతుందండి? అవమానమే కదా, హేళనే కదా. నొన్నలో కూడా చాలామంది అయ్యా మీ నాన్నగారు చనిపోయారంట అంటే వారి మాటలు ఎలా ఉన్నదంటే గొప్ప సేవ చేశాడుగా, అనేకుల కొరకు ప్రార్థన చేశాడుగా, అనేకులు రోగాల్లో బతికించాడుగా, అనేక దయ్యాలను వదలగొట్టాడుగా, మరి ఆయన బతకలేకపోయాడా అన్నట్లుగా అలాగ అడిగిన వారు చాలామంది ఉన్నారు. అంటే వారు నన్ను బలపరచడానికి కాదు, సేవకుడై ఉండి బతకలేకపోయాడా, మీ నాన్నగారు చనిపోయారంటగా. అప్పుడు అనిపించేది నాకు చాలా సిగ్గు అనిపించేది, ఇదేంటి వీళ్ళు ఎలాగ అడుగుతున్నారు,
నాకేమో కానీ దేవుడు మరి ఆ నామం ఎలాగే గణపరచబడిందో ఒక్కొక్కసారి బాధపడుతూ ఉండేవాడిని. ఎందుకంటే వీరి బాధ కూడా అదే. యేసు ప్రభువారు ఉన్నారని అప్పటి వరకు అతిశయించి వారు ధైర్యంగా తిరిగారు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళిపోయేవారండి, భయపడేవారు కాదు. ఎందుకంటే మా వెనుక మా బోధకుడు ఉన్నాడు. కానీ ఆయన చనిపోయిన తరక వీళ్ళకి వేరే ఆధారం లేక తలుపులన్నీ వేసుకున్న లోపల ఎవరి కాలని నిరాశతోనో భయంతో ఎక్కడి వారు అక్కడ ఉండిపోయారు. అటువంటి సమయంలో యేసు వారి మధ్యకి రాగానే ఎంత సంతోషం ఉండి అక్కడ రాయబడుతుంది, శిష్యులు ప్రభువుని చూచి సంతోషించారని 20వ వచనంలో ఉన్నది. వారు ప్రభువుని చూడగానే ఆనందంతో పరవశించబోతున్నారు. దేవుడు వారందరికీ సమాధానం ఇచ్చాడు. నేనే తిరిగి వచ్చానని చెప్పి వారందరిని ధైర్యపరిచి వారికి పరిశుద్ధాత్మనిచ్చాడంట. హల్లెలూయా! వారందరూ కూడా ఆత్మతో నింపబడి ఉన్నారు. వారు నిలిచి ఉన్న ప్రాంతం అంతా దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నది. వారు అప్పుడు దేవుని ఆత్మలో ఉండి ఆదరించబడుతూ ధైర్యపరుస్తూ ఉండగా దేవుడు వారి మధ్య నిలిచి ఉన్నాడన్న సంతోషంతో వారు జీవిస్తున్నారు. వారిలో ఒక ఆయన లేడంట. ఎవరు ఆ వ్యక్తి? తోమా లేడు. వీరందరూ చూసి ఆయనతో చెప్తున్నాడయ్యా, మేమందరం మేడగదులు కూడి ఉండగా యేసు మా మధ్యకి వచ్చి కనబడ్డాడయ్యా అంటే, నేను నమ్మనంటున్నాడు. అదేంటే నువ్వు నమ్మకపోవటం ఏంటి? బ్రతుకున్నప్పుడు చెప్పాడు కదా. అయినా నేను నమ్మను. మరి ఎలాగ నమ్ముతావంటే, గాయాల్లో వేలు పెడితే నమ్ముతా అన్నాడు. మళ్ళీ ఈయనొక అనుమాన పక్షి అలాగే అనుమానం ఉండిపోద్ది కదా, అదొక పెద్ద జబ్బు. ఆయన కోసం అని యేసు ప్రభువు వారు మరలా వచ్చి, తోమా ఇదిగో నా గాయాల్లో వేలు పెట్టి చూడయ్యా. ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసి ఆయన నమ్మాడు. అందుకే యేసు అంటున్నాడు కదా 29వ వచనంలో, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మవారు ధన్యులు. యేసు ప్రభువారు వచ్చాడని సంతోషించి వారందరూ ఆనందించారు. కానీ ఈయన గాయాల్లో వేలు పెట్టి నమ్మాలంట. కానీ ఈనాటి కాలశం మనందరం కూడా దేవుని లేఖనములు ఉన్నట్లుగా మనకి తెలియపరచబడుతున్నట్లు మనం ఏ విధైతే నేర్చుకుంటున్నామో, యేసు ఆయన తిరిగి మరణమును జయించి తిరిగి వచ్చాడని మనం నమ్ముతున్నాం. మనందరం కూడా ఆయన దృష్టిలో ధన్యులమే. రెండో మారు మరలా రాబోతున్నాడని నమ్మాలి. ఇలాగ యేసు ప్రభువారు అందరికీ కనబడుతున్నారు. ఆ తర్వాత యేసు ప్రభువారు వారికి 3వసారి ప్రత్యక్షం అవుతున్నాడు. ఒక మారు శిష్యులందరూ మేడగదిలో ఉండగా వచ్చాడు. 2వ మారు తోమా కోసం వచ్చాడు. 3వ మారు పేతురు కొంతమంది శిష్యులు తిబేరియా సముద్రంలో చేపలు పడుతుంటే, అయ్యా తినడానికి ఏమన్నా ఉన్నదా అని అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా మా దగ్గర ఏమీ లేదన్నారు. కొంచెం ధోనిలు లోపల నడిపించండి అనగా వారందరూ కూడా ధోనిలు లోపల నడిపించినప్పుడు వారికి విస్తారమైన చేపలు పడ్డాయి. పేతుర్ని దేవుడు ఒక మాటతో పిలిచేవాడంట. ఏ మాట అంటే 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పగానే ఈ మాట, ఈ పిలుపు ఎవరిదై ఉంటుంది? యేసుదే. యేసు తప్ప ఎవరు కూడా పిలవరని ఆయన గ్రహించి వెంటనే గుర్తెరిగి బోధకుడు వచ్చాడు మరలా అని చెప్పి వెంటనే వారు సముద్రంలో దూకిపోయారు. యేసు వారిని ధైర్యపరిచి, వారు ఏ నిరాశతో అయితే ఉన్నారో చేపలు పడలేక, దేవుడు వారి జీవితంలో కార్యం చేసి చేపలన్నీ విస్తారంగా వలలేమి పిగిలిపోకుండా వలల నిండా విస్తారమైన చేపలు వచ్చినాయి. వారు ఆ చేపలను ఆ ఆహారాన్ని కాల్చి యేసుకిస్తే వారితో పాటు కలిసి కూర్చుని భుజించాడంట. చదువుదాం ఆ మాట. మళ్ళీ ఇది ఎక్కడ ఉందో అనుకుంటా. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 41-42 వచనాలు చదువుదాం. మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. యేసు ప్రభువారు వారితో పాటు కలిసి ఏమైనా ఆహారం ఉన్నదా? మరి ఏమి నమ్మట్లేదు ఇంకా వారు. వీరి దగ్గర ఉన్న కాల్చిన చేప ముక్కల్ని ఎప్పుడైతే ఇచ్చారో యేసు ప్రభువారు వారితో పాటు కూర్చొని ఈ చేప ముక్కను ఆయన భుజించాడంట. ఆయన రూపాంతరం చెందగలడండి. రూపాంతరం చెందగలిగిన వాడు. తన రూపాన్ని, తన స్వరూపాన్ని మార్చుకొని యేసు అనేక మార్లు శిష్యులకి కనబడుతూనే ఉన్నాడు.
ఇంకా రాయబడుతున్నట్లు అనేక చోట్ల ఆయన కనబడుతూ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. అయినను అవన్నీ కూడా రాయటానికి కుదరలేదని యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం, మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసిన అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. 25వ వచనంలో కనబడుతుంది. అదే 21వ అధ్యాయము 25వ వచనం, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అటు వ్రాయబడిన గ్రంథములకు భూలోకము చాలదంట. అంటే మనం నేర్చుకుంది కొన్ని 40 దినములలో ఎన్నో అద్భుతాలు శిష్యులలో జరిగించాడు, కానీ అన్నీ కూడా గ్రంథాల్లో రాయలేదండి. కొన్ని మాటలు రాశాడు. ఒకవేళ అన్నీ రాస్తే ఇట్లాంటి గ్రంథాలు ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా రాస్తే సరిపోదేమో భూలోకం అని చెప్పి అలాగా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, అద్భుతాలు మాత్రమే రాయటం జరిగినది. ఈ విధముగా యేసు ప్రభువారు తాను మరణమును జయించి ప్రజలందరికీ కూడా కనపడి వారందరూ కూడా ధైర్యపరిచారు. కొంతమంది ఏమో భూతమని, కొంతమంది అమ్మో దయ్యమని చెప్పి భయపడిన వారు ఉన్నారు. చనిపోయిన వ్యక్తి మరల లేవటం అని చెప్పి వారందరూ కూడా ఆలోచించిన వారు కూడా ఉన్నారు. ఇంతవరకు మేము చదువుకునే దినములలో అప్పుడు ఈ పక్కన కుంకుడికాయ చెట్టు, గేదెలు కట్టేసి ఉండి ఎంత కూడా ఖాళీ స్థలం. అటువంటి సమయంలో పక్కన పునాది ఉంటే దాని మీద కూర్చునే సమయం, అంటే మేము కూర్చుంటూ ఉండేవాళ్ళం చదువుకుంటా మా స్నేహితులతో కలిసి. ఆ సమయంలో కంచానపల్లి నుంచి ఫోన్ వచ్చినప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది. ఫోన్ వచ్చయ్యా మీ ఫ్రెండు మీతో పాటు కోగంట రామేశ్వర స్కూల్లో చనిపోయాడు, చదివిన వ్యక్తి చనిపోయాడంట అన్నారు. ఒక ఆయన 7వ తరగతి చదివాడు, ఇంకొక ఆయన మాతో పాటు చదువుతూ ఉన్నాడు. ఈ 7వ తరగతి వరకు చదివినోడు మర్చిపోయాం మేము. ఈ మాతో పాటు కలిసి చదువుతున్నాడు ఆడే గుర్తున్నాడు. ఇక మేమంతా అయ్యో ఆడు చచ్చిపోయాడు, నిన్న కూడా స్కూల్కి వచ్చాడు, నిన్న వచ్చాడని చెప్పి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పునాది బారుగా కూర్చొని మనోవిచారంతో ఉన్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదని. అసలు మర్చిపోయాం, ఈ బతికొండోని చంపేసాం అందరం కలిసి. కాసేపటికి ఆడు అక్కడి నుంచి నడుచుకుంటారు, రే అని చెయ్యొస్తున్నాడు. ఒరే ఆడు చచ్చిపోయాడు అన్నాడు, బతికొస్తున్నాడు కదరా అని. ఒకడేమో గిడ్డిమావులో వెనకాల పరిగెత్తాడు, ఒకడు వేప చెట్టు వెనకాల పరిగెత్తాడు, నేను ఇటుకుంటా బట్టి చర్చి వెనక పరిగెత్తా. ఒరే మీరు ఎక్కడ దాక్కున్నా నాకు తెలిసి అంటున్నాడు వీడు. ధైర్యం కలిగి ఏమైందిరా ఎందుకురా దాక్కున్నారంటే, అరే నువ్వు కదా చచ్చిపోయింది అన్న. నేను కాదురా, ఆడు కూడా శ్రీకరణ్ అని ఒకడు ఉన్నాడు, ఆడు చచ్చిపోయింది, నేను ఎందుకు చచ్చిపోతాను రా అన్నాడు. అవును రీ ఆడు చచ్చిపోయాడు, మేము వాడిని మర్చిపోయాం రా, నువ్వే పోయావు అని చెప్పి ఆడేమో ఆ స్కూల్ దగ్గర మూల మీద చెయ్యొస్తున్నాడు, వత్తనా అని. మనుషులమైన మనమే భయపడినప్పుడు శిష్యులు భయపడరండి. యేసు ప్రభువారు వస్తున్నారంటే ఆయన అంటున్నాడు కదా, మీరు ధైర్యం కలిగి ఉండండి నేనే అని చెప్పాడు వారితో. వారందరూ ధైర్యపడి యేసు ప్రభువారిని చూసి సంతోషించాడంట. ఆఖరి మాట చదువుదాము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి ఉండరు. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువారిక శిష్యులందరినీ తీసుకుని ఎత్తైన కొండ ప్రాంతం మీదకి వెళ్ళి వారు చూస్తూ ఉండగానే ఆయన ఆరోహణమైపోతూ ఉండగా ఒక మేఘం ఆయన వచ్చి కొనిపోయినది. యేసు ప్రభువారు తన యాత్రను ముగించాడు. ఆ శిష్యులందరూ అక్కడ ఉన్న గలిలయ మనుషులందరూ ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. ఎందుకని మీరు తేరి చూస్తున్నారు? ఆయన ఎలాగ వెళ్ళాడు మరలా అలాగే రాబోతున్నాడు. అప్పటి వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండి మీ జీవితాన్ని కాపాడుకొని ఆయన 2వ రాకడ కొరకు మీరు ఎదురు చూడండి. ఆయన వచ్చినప్పుడు
ఏ విధంగా ఆయన ఆరోహణమైపోయారో రెండవ మారు మిమ్మల్ని అందరినీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళబోతున్నాడు. అప్పటి వరకు నిరీక్షణతో విశ్వాసంతో కృంగిపోక మీ జీవితాలు, మీ ప్రాణములను ఆయాసపరచుకోకుండా నేను నా దేవుని రాకడలో ఎత్తబడాలి అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో, కడబోర శబ్దం మోగినప్పుడు సమాధిలో ఉన్నవారందరూ లేచి తెరవబడతారు. వారందరూ యేసుతో పాటు కలిసి వెళ్తారు. ఆ తర్వాత సజీవులమైన మనందరం కూడా ఆయనతో పాటు ఆయన వెంట వెళ్ళిపోతాం. ఈ మాటల చేత మన జీవితాలను ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, పునరుద్ధానుడైన యేసుని అనుసరిస్తూ వెంబడిస్తూ, మరణాన్ని జయించిన యేసుని నీ మనసులో ఉంచుకుని ఆయనలాగా నువ్వు జీవించి ఏదైనా సరే నువ్వు సహిస్తూ అనుభవిస్తూ ప్రతి దాని కొరకే నిరీక్షణ కలిగి జీవించు. నీ రెండో రాకడలో నీ కొరకు ఆయన మరలా తిరిగి రాబోతున్నాడని నమ్మినట్లయితే తప్పనిసరిగా నీ కొరకు ఆయన రాబోతున్నాడు. విశ్వాసముతో నమ్మికతో ఉండమని దేవుని మాటలు బట్టి నీకు తెలియపరుస్తూ ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మీ జీవితాన్ని బలపరచునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని లేఖనములోంచి ఇంతవరకు పునరుద్ధానుడైన యేసుని మనము మాటలన్నీ తెలుసుకుని ధ్యానించి ఉన్నాము. యేసు తాను చెప్పినట్లుగానే ఆయన మృతిని జయించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన వెళ్ళిపోయాడు కదా అని అనుకుంటున్నావేమో. యేసు చెప్తున్నాడు కదా, రెండవ మారు నీ కొరకు నేను వస్తున్నాను, రెండవ మారు నా రాజ్యంలో నిన్ను కూడా ఉంచడానికి రాబోతున్నాను. కడబోరు శబ్దముతోనూ మేఘారుడై ఈ భూలోకానికి యేసు అడుగుపెట్టే సమయం కాబోతుంది. అప్పుడు దేవుని యేసుతో నీవు కూడా నిలిచి ఉండబోతున్నావు. ఆయనతో కలిసి నువ్వు ఆరోహణమైపోతున్నావు. ఆయనతో పాటు నువ్వు కలిసి జీవించబోతున్నావు. ఆయన కూడా నీతో కలిసి జీవించబోతున్నాడంట. అటువంటి విశ్వాసం, నమ్మిక, నిరీక్షణ కలిగి ఉండి, ఈ లోకం శాశ్వతము కాదని, ఈ లోక జీవితం నిత్యము ఉండేది కాదని, ఈ ధనధాన్యములు సుఖభోగములన్నీ కూడా కలకాలం ఉండేవి కావని, దేవుని రాజ్యం మాత్రమే నిత్యము జీవితాంతం నిలిచేదని విశ్వాసముంచి నీవు ఆయన రాజ్యము కొరకు ఎదురు చూడు. గలిలయ మనుషులారా, ఆయన ఏ విధంగా వెళ్ళాడో మరలా అదే విధంగా రాబోతున్నాడని మీరు విశ్వసించండి. ఆయన వచ్చినప్పుడు మీరందరూ ఆయనతో పాటు ఉండబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితంలో నాటబడి ఫలభరితం ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు వాక్యము నిమిత్తమై ప్రార్థన చేయండి.